కొత్తపేట సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి మహోత్సవాలను సోమవారం కొత్తపేట నియోజకవర్గంలో వాడవాడలా ఘనంగా నిర్వహించారు. ఇక భక్తులు వేకువజాము నుంచే ఆలయాలకు చేరుకొని స్వామిని దర్శించుకొని పూలు పడగలు సమర్పించుకున్నారు. పెద్ద ఎత్తున భక్తులు తరలి రావడంతో ఆలయాలన్నీ కిటకిటలాడాయి. ఆత్రేయపురం, కొత్తపేట, ఆలమూరు, రావులపాలెం మండలంలో శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాల్లో తెల్లవారుజాము నుండి స్వామివారికి అర్చకులచే ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. ఇక ఆత్రేయపురం, ర్యాలీ, పేరవరం, వానపల్లి గ్రామాలలో వల్లి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కళ్యాణం ఘనంగా నిర్వహించారు. భక్తులు పాల్గొని కళ్యాణ్ కార్యక్రమంలో పాల్గొని వీక్షించారు. అనంతరం స్వామివారిని దర్శించుకున్నారు. ఇక ఆలయాల వద్ద రద్దీ ఎక్కువవడంతో భక్తుల క్యూ లైన్లతో ఎక్కడికక్కడ బారులు తీరారు. నియోజకవర్గంలోని పలు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. షష్ఠి తీర్థాలు ఘనంగా నిర్వహించారు. ఆలయ కమిటీ భక్తులకు తగు ఏర్పాట్లు చేశారు. రావులపాలెం సర్కిల్ ఇన్స్పెక్టర్ రజనీ కుమార్ ఆధ్వర్యంలో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా స్థానిక ఇన్స్పెక్టర్లకు పలు సూచనలు చేశారు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఉన్న ఆత్రేయపురం మండలం ర్యాలీ గ్రామం అండి. ర్యాలీ గ్రామంలో వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు ఇక్కడ వేచేసి ఉన్నారండి. ఈ విగ్రహం చాలా పురాతన కాలమైన విగ్రహం అండి. ఇక్కడ చెరువు తవ్వకాల్లో ఈ విగ్రహం బయటపడడం జరిగిందండి. ఈ స్వామివారికి ఇక్కడ గుడి కట్టడం జరిగిందండి. ఈ స్వామివారికి ఇక్కడ ప్రతి మంగళవారం 9 మంగళవారాలు అభిషేకం చేయించుకుంటే స్వామివారికి కుజదోషం కానీ, నాగదోషం కానీ, వివాహం కానీ వారికి వివాహం కానీ, తర్వాత పిల్లలు లేని వారికి పిల్లలు పుట్టడం కానీ, ఇలాగా భక్తులు కోరిన కోరికలు నెరవేర్చడం జరుగుతుందండి. ఇలా చాలా విశిష్టమైన దేవుడు అండి. మీరు కంపల్సరీగా ప్రతి ఒక్కరు కూడా స్వామివారిని దర్శించుకోవాలని కోరుతున్నాను.